నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్. సర్వసాధారణంగా ఉమెన్లో చూసే ప్రాబ్లం. చాలామంది వచ్చి సార్ బ్రెస్ట్లో గడ్డ ఉంది, పెయిన్ఫుల్గా ఉంది అని చెప్తుంటారు. ఈ బ్రెస్ట్లో గడ్డ పెయిన్ ఉంది, క్యాన్సర్ ఉంది ఏమని చాలామంది భయపడుతుంటారు. సో అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా యంగ్ ఏజ్లో వీసీ అంటే ఒక 35 నుండి 45-50 ఇయర్స్ ఓల్డ్ ఏజ్లో పేషెంట్స్ ఎక్కువ మంది చూస్తుంటారు. బట్ స్టిల్ 20-25 ఏజ్లో కూడా విసీ దిస్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్. సో ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ పేషెంట్స్ ఎలా చెప్తారంటే సార్ బ్రెస్ట్లో గడ్డలాగా తగులుతుంది, బహిష్టు అంటే మెన్స్ట్రుయేషన్ టైంలో గడ్డ పెరుగుతుంది, మెన్స్ట్రుయేషన్ టైంలో బాగా పెయిన్ ఉంటుంది సార్ అని చెప్తుంటారు. సో ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటే హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల వస్తుంటుంది. సో దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక్కసారి ఏంటంటే రొమ్ముకు సంబంధించిన స్కానింగ్ ఒకసారి చేయాల్సి ఉంటుంది. రొమ్ముకు సంబంధించిన స్కానింగ్ చేసిన తర్వాత అవసరం ఉంటే ఒక చిన్న సూది పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ సూది పరీక్షలో ఇది ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అనే నిర్ధారణ అయింది అనుకోండి. ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్కి మేము ఏం పేషెంట్కి సాధారణంగా చెప్తాం, ఏం మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. స్టిల్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల వైటమిన్స్ కానీ, ఈవినింగ్ ప్రిమోజా కానీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి రాసిస్తుంటాం. పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ రాసి వాళ్ళకు జస్ట్ రీఅష్యూరెన్స్ ఇస్తే సరిపోతుంది. సో క్యాన్సర్ కాకుండా కూడా బ్రెస్ట్లో ఎన్నో కామన్ డిసీజ్ వస్తుంటుంది. ఒకటి ఏంటంటే ఈ ఫైబ్రోడినోమా, ఇంకొకటి ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్.